రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసు? ఆయనలో ఆత్మ లేదు, తెలంగాణ అంటే గౌరవం కూడా లేదు అని బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. దీనికి సీఎం రేవంత్ నుంచి ఘాటు స్పందన వచ్చింది. మహబూబ్ నగర్ సాక్షిగా ఆయన ఘాటు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అంటే పోరాటాల పురిటిగడ్డ. ఎంతో మంది ఉద్యమకారులు రాష్ట్రం కోసం అసువులు బాశారు. ఇక్కడ మట్టిలోనే ఆత్మగౌరవం ఉంటుంది. ఇప్పుడు అదే ఆత్మగౌరవ నినాదం రాజకీయంగా మారుతోంది. సీఎం రేవంత్ రెడ్డి విధానాన్ని తప్పుబడుతూ మాజీ పాలకులు మండిపడుతున్నారు. ప్రధాని మోదీ టూర్ లో రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుపై విమర్శలు గుప్పిస్తోంది గులాబీ పార్టీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగానే ట్వీట్ చేశారు. వీరిద్దరి కెమిస్ట్రీపై సెటైర్లు వేశారు కేటీఆర్. ప్రజల సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేశారంటూ ఘాటుగా కామెంట్ చేశారు. రేవంత్ కు తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెలియదన్నారు. రేవంత్ కు తెలంగాణ ఆత్మ లేదు, రాష్ట్రంపై గౌరవం అంతకన్నా లేదని మండిపడ్డారు. అంతేకాదు, మోదీ కాళ్ళ దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన రేవంత్ లాంటి వాళ్ళు సీఎం కావడం ప్రజల కర్మ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. దీనికి సీఎం రేవంత్ రెడ్డి తనదరి శైలిలో కౌంటర్ ఇచ్చారు. దేశ ప్రధానిగా మోదీకి గౌరవం ఇచ్చారని కానీ గదిలోకి వెళ్లి కాళ్లు పట్టుకోలేదని ఆయన మండిపడ్డారు. ఆత్మవిశ్వాసంతో మోదీ ముందు మాట్లాడాలని, మన సమస్యలను దృష్టికి తీసుకువెళ్లారన్నారు. తెలంగాణకు కేంద్ర నిధులు ఇవ్వవలసిందేనని, లేకుంటే మోదీకి చాకిరీ పెడతానంటూ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీకి ఒకేసారి పంచి ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగించలేదని, అందుకే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని ఇప్పటికీ కాషాయ దళం విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ రావడంతో ఆయనను పెద్దన్న అంటూ రేవంత్ సంబోధించడం బీఆర్ఎస్ కు కొత్త ఆయుధాన్ని ఇచ్చింది. ఆయన షిండే అవుతారని ఓవైపు, ఆయనలో తెలంగాణ ఆత్మగౌరవమే లేదని మరోవైపు ముప్పేట దాడి మొదలుపెట్టారు. నేను మహబూబ్ నగర్ సభలో రేవంత్ ఇచ్చిన కౌంటర్ కు ఇప్పుడు ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.